ఈ కాలంలో స్త్రీకి చాలా స్వేచ్ఛ ఉందని హ్మ్. చాలా మంది అంటున్నారు. అసలు హ్మ్. నిజంగా స్త్రీకి స్వేచ్ఛ ఉందా? అసలు స్త్రీ ఎలా ఉండాలి? ఆమె గుణగణాలు ఎలా ఉండాలి అసలు? స్త్రీకి అసలు స్వేచ్ఛ ఉందా అంటే, స్వేచ్ఛ అనేది ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు. హ్మ్. స్వాతంత్రం ఒకళ్ళు ఇవ్వాలి కానీ, స్వేచ్ఛ వేరు, స్వాతంత్రం వేరు. అవును. స్వఇచ్ఛ. హ్మ్. మీ ఇచ్ఛతో మీరు ప్రవర్తించగలగటం. హ్మ్. స్వేచ్ఛ అనేది ఎవరికైనా ఎప్పటికైనా ఉంటుంది. కానీ అది మనం వాడుకోవాలంతే. హ్మ్. వాడుకోకుండా ఇంకొకళ్ళ కట్టుబడిలో ఉన్నప్పుడు అది ఉంటుంది కానీ వాడుకోం. అంతే తప్పితే స్వేచ్ఛ లేదనే మాట లేదు. హ్మ్. ఈ కాలంలో స్వేచ్ఛ వెర్రితలలు వేస్తోంది అనే పదం సరైన పదమేమో. ఎందుకంటే ఎంతవరకు నేను స్వేచ్ఛగా ఉండొచ్చు అనేటటువంటి దానిని ఎవరికి వారే నిర్ధారించుకోవాలి. మనం చేస్తున్న వృత్తి వ్యాపారాలేంటి, ఆ తర్వాత మనం ఉంటున్న సమాజం ఎలాంటిది. బిఏ రోమన్ ఇన్ రోమ్ అన్నారు. హ్మ్. కనుక ఎక్కడ ఉంటున్నాము, ఎటువంటి వాళ్ళ చుట్టుపక్కల ఉంటున్నాము, వీళ్ళందరికీ మనం పూర్తిగా ఆడ్ మెన్ అవుట్ లాగా ప్రవర్తిస్తున్నామా కదా, అలాంటివి చూసుకుని మనం మన స్వేచ్ఛని వాడుకోవాలి. ఎవరైనా, ఏ స్త్రీ అయినా సరే. అసలు స్త్రీ అంటేనే 3 గుణాల సమాహారం. ఉన్నవే 3 గుణాలు, గుణత్రయం. సత్వ రజస్తమో గుణాలు, స త ర. ఈ 3 కలిస్తే స్త్రీ ఏర్పడుతుంది. అంటే స్త్రీలో సత్వగుణం ఉండాలి, రజోగుణం ఉండాలి, తమో గుణం ఉండాలి. తప్పనిసరిగా 3 ఉంటే కానీ స్త్రీ ఏర్పడదు. స్త్రీ అంటే ఒక్కొక్కసారి తనకేం తెలియనట్టుగా ఉండాలి, ఒక్కోసారి ఎంతో శాంతంగా సాత్వికంగా ఉండాలి, ఒక్కోసారి వీలైతే జాగ్రత్త అన్నట్టుగా రజోగుణం కూడా ప్రదర్శించాలి. తప్పదు. ఈ 3 ఉన్నదే స్త్రీ. ఇలాంటివి తెలుసుకోకుండా చాలా మంది మనసు చెప్పినట్లు వింటాం. పంచేంద్రియాలు ఉన్నాయా, ఇంద్రియ నిగ్రహం కావాలని అంటూ ఉంటాం కదా ప్రతిసారి. అది లేకపోతే మనిషికి పశువుకి తేడా లేదని కూడా అంటాం కదా. అందరూ అన్ని సాధించేస్తారని కాదు, కనీసం ఆ సాధన వైపు మార్గంలో ఉండాలిగా. అవి సాధించాలనేటటువంటి ఆలోచన ఉండాలి, సాధించేటటువంటి ప్రయాస చేయాలి, ఆ పరిశ్రమ ఏదో చెయ్యాలి. 6వ ఇంద్రియం మనస్సు. ఈ మనస్సుని కూడా మనం నిగ్రహించాలి. లేకపోతే ఇది ఎంత కోతి ఎటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఓ చోట కూర్చుంటుంది, ఆ కోతి ఎలా అయితే కొమ్మలు కొమ్మలు దూకి దూకి వెళ్ళిపోతూ ఉంటుందో, ఇప్పుడు ఇక్కడ కూర్చుంటాం, మరుక్షణంలో ఇంకెక్కడో ఉంటుంది మనసు, మరుక్షణంలో ఇంకెక్కడో ఉంటుంది. చేయకూడని పనులు, వెళ్ళకూడని ప్రదేశాలు, మాట్లాడకూడని మాటలు మనసులో ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. ఆ మనస్సుని కూడా మనం నియంత్రించుకుంటే తప్పనిసరిగా స్త్రీ అందరికీ పూజనీయురాలవుతుంది. ఎప్పుడైనా కూడా స్త్రీ ఈ రోజుల్లో ముఖ్యంగా స్త్రీలు మాట్లాడే భాష కానీ, స్త్రీలు వేసుకునే ఆహార్యం కానీ ఎంత విపరీతంగా ఉంటున్నాయంటే, అవతల వాళ్ళకి ఈ స్త్రీని చూస్తే గౌరవం కలగట్లా. అది నేను అంటే చూస్తున్నా. నేను ఆడదాన్ని, నేనేదో ఆడవాళ్ళని కించపరచాలని అలా చెప్పట్లా. నాకు ఒక రకంగా ఫెమినిస్ట్ని కూడా. ఎందుకంటే మన స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇంకోళ్ళు ఇచ్చేదేంటి, మనకు కదా ఉంది. అంతే. నేను గాలి పీల్చాలా వద్దో ఇంకోళ్ళు డిసైడ్ చేస్తారా? చేయరు కదా. కనుక నా స్వేచ్ఛను వాడుకోవాలో లేదో నేనే డిసైడ్ చేసుకుంటా. చేసుకుంటూ కూడా మన లోకల్లో కదా ఉన్నాం. వీళ్ళతో నాకు సంబంధం లేదంటే వాళ్ళతోనే కదా జీవించాలి, వీళ్ళ చుట్టుపక్కలే కదా తిరగాలి. అవును. ఎక్కడుంటున్నావు అనేది చూసుకోవాలి కదా. ఊసర వెళ్ళి ఒక తొండ అది చెప్తుంది, ఎక్కడుంటే అక్కడ లాగా ఉండు అని చెప్తుంది. అంటే సృష్టిలో మనకి పాఠం చెప్పని జీవి కానీ, మనకి పాఠం చెప్పని వ్యక్తి కానీ ఉండరు ఎవరు. ఉసిరి వెళ్ళిలా రంగులు మారుస్తున్నావు అనేది చాలా చెడ్డగా వాడుతూ ఉంటారు. అది ఎక్కడుంటే దానినే తన ఇల్లు అనుకున్నట్టుగా, దానినే తన రంగు అనుకున్నట్టుగా మారిపోతుంది. ఎందుకని మారుతుంది? ఎక్కడుంటుందో వాళ్ళతో కలిసిపోయి ఉండాలి కదా. అది ఏ సమాజంలో మనం ఉంటున్నాం, ఆ సమాజాన్ని బట్టి స్త్రీ ఉంటే ఆ స్త్రీకి ఢోకా ఉండదమ్మా. ఎక్కడికి వెళ్ళినా నెక్కుకొస్తుంది. స్త్రీ ఇది గమనించుకోవాలి. నేను ఎక్కడుంటున్నా, నా చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళు ఉంటున్నారు, నేను ఒక్కళ్ళని, ఎవరు ఏ ఒక్కళ్ళు కూడా ప్రత్యేకం కాదు. అందరూ ఈ సమాజంలోని వ్యక్తులే. మనకేం కిరీటాలు కొమ్ములు ఉండవు కనుక ఎవరికీ ఉండవు. ప్రతి వాళ్ళు ప్రత్యేకమే, ఏ ఒక్కరూ ప్రత్యేకం కాదు. ఇది గమనించుకోవాలి. ప్రతి వాళ్ళు ప్రత్యేకమే, ఏ ఒక్కరు ప్రత్యేకం. ఎందుకంటే ఎవరి లక్షణాలు వాళ్ళవి, ఎవరి కెపాసిటీస్ వాళ్ళవి, ఎవరి బలాబలాలు వాళ్ళవి. అవునా? ఎవరి శక్తి సామర్థ్యాలు వాళ్ళవి. స్త్రీకి కూడా అంతే. కనుక ప్రతి వాళ్ళు ప్రత్యేకమే. అలాగని సమాజం నుంచి విడిగా ప్రత్యేకంగా ఉంటానంటే వాళ్ళు అక్కడ ఆ సమాజంలో ఉండటానికి అంత సుఖంగా ఉండరు. వాళ్ళు సుఖంగా ఉండరు, చుట్టుపక్కల సమాజము వాళ్ళతో అనుకూలంగా ఉండదు. అది గమనించుకోవాలి. ఏ స్త్రీ అయినా నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాఠం ఇదే. చుట్టుపక్కల ఎలా ఉంటుంది, సమాజం ఒప్పుకునేదే రైట్, సమాజం ఒప్పుకునేది రాంగ్. అది గమనించాలి బాగా. రైట్కి రాంగ్కి వేరే డెఫినేషన్స్ ఉండవు. మంచి చెడుకి, రైట్కి రాంగ్కి, ఇలాంటి వాటికి ఇవన్నీ రిలేటివ్ టర్మ్స్. ఒక చోట మంచి అయింది, ఇంకో చోట చెడు కావచ్చు.
కనుక ఇవి రిలేటివ్ టర్మ్స్. ఇలాంటి రిలేటివ్ టర్మ్స్ అర్థం చేసుకోవాలంటే చుట్టుపక్కల సమాజం ఏది ఒప్పుకుంటే అది కరెక్ట్, ఏది ఒప్పుకోకపోతే అది కాదు, అంతే. అయితే మనం చూస్తున్నామమ్మా, ఇప్పుడు ఈ కాలంలో చూస్తున్నాం. అంటే ఆడవాళ్ళు ఇలా వేసుకోవాలి దుస్తులు అని కూడా కొంతమంది చెప్తుంటారు. మీలాంటి పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఉమ్. అంటే వేసుకునే బట్టి అని ఉంటుందా ఆడవాళ్ళని గుర్తించడం, లేదా ఆడవాళ్ళు రోజు రోజుకి మన సాంప్రదాయాన్ని మర్చిపోతున్నారు అసలు? ఒక చిన్న విషయం చెప్తా. ఇప్పుడు ఇదే అమెరికానో ఫ్రాన్సో వెళ్ళాం, ఉమ్, మీరు బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా వాళ్ళేం పెద్ద ప్రత్యేకంగా మిమ్మల్ని చూడరు, చుట్టూ సమాజం అన్నది అదే. ఇక్కడ అదే అర్థనగ్నంగా ఉంటే అందరూ ప్రత్యేకంగా చూస్తారు. ఎస్ కరెక్ట్. ఇది చుట్టూ సమాజం మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తోంది అనేది చూడాలి కదా. ఉమ్, చూడకూడని వైపు చూపు వెళ్తే అది ఎవరికి ప్రమాదం తర్వాత? ఆ చూపు నియంత్రించుకోవాలి. వాళ్ళు ఎందుకు అలా చూస్తున్నారు అంటున్నారు. పక్క వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం కదమ్మా. అంతే, మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలం కానీ పక్క వాళ్ళని మనం కంట్రోల్ చేయగలమా? చేయగలం. ఆ తల్లి చెప్పాలి, ఆ చెల్లి చెప్పాలి, ఆ తండ్రి చెప్పాలి అంటున్నారు. చెప్తారు, ఎవరు కూడా పిచ్చిగా ఉండండి అని కొడుకులకు కానీ కూతుళ్ళకు కానీ ఎవ్వరు చెప్పరు. చెప్పేవాళ్ళు ఉన్నారేమో మహానుభావులు, వాళ్ళకు నమస్కారం, అది వేరే విషయం. సాధారణంగా ఎవరు వేరే మార్గంలో వెళ్ళమని చెప్పరు కదా. ఎవరు చెప్పరు. వేరే మార్గంలో వెళ్ళమని చెప్పనప్పుడు చుట్టుపక్కల సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఒకలా ఉండి మనం ఒక్కళ్ళమే ఒకలాగుంటే, తులసి వనంలో గంజాయి మొక్క అంటారు. అప్పుడు కరెక్ట్, అర్థమైందా? తులసి వనంలో మల్లె చెట్టు కూడా పర్వాలేదు, గంజాయి మొక్కలా ఉండకూడదు. కనుక వస్త్రధారణ ఒక చోట కరెక్ట్ అయింది, ఇంకో చోట రాంగ్ అవుతుంది. అందుకే నేను చెప్పా, అందరూ మెచ్చేది మంచి, అందరూ కాదనేది చెడు అని చెప్తున్నా. ఫ్రాన్స్లో ఆ దుస్తులు వేసుకుంటే వాళ్ళని ఏమి ఎవరు ప్రత్యేకంగా చూడకపోవచ్చు, అక్కడ అందరూ అలాగే ఉండొచ్చు. ఫ్రాన్స్ని ఎందుకంటున్నానంటే అది ఫ్యాషన్ క్యాపిటల్ అంటారు కనుక దాని గురించి చెప్తున్నాను నేను. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ అలాంటి ఫ్యాషన్ క్యాపిటల్ ఉన్నదా? ఒక చిన్న విషయం, మనం ఎందుకు ఇంకోరి సంస్కృతి సంప్రదాయం వైపు పరిగెడుతున్నాం? మనది మంది లేదా? ఎప్పుడు పక్క వాళ్లే గొప్ప, మనం కాదా? మనం కూడా గొప్ప కదా. మన గొప్పని మనం గుర్తించకుండా వెనక పక్కన వాళ్ళు ఎవరో చేసేటటువంటి పనులను గొప్ప అని మెచ్చుకుని వాళ్ళ సంప్రదాయాల వెనకాల, వాళ్ళ దుస్తులు వెనకాల, వాళ్ళ భాషల వెనకాల ఎందుకు వెళ్తున్నాం? భాషలు నేర్చుకోవచ్చు, తప్పు లేదు, ఎందుకంటే భాష ఈజ్ ఫర్ కమ్యూనికేషన్. కమ్యూనికేషనే కదా ఎక్కడైనా చెయ్యాలి. ఎంత మాట్లాడినా, ఏ భాషలో మాట్లాడినా కమ్యూనికేషనే కదా. ఏ మాట రాని మగవాడు కూడా ఒక రకంగా కమ్యూనికేట్ చేస్తున్నాడు కదా, సైగల ద్వారానో మరొక ద్వారానో. కనుక దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్. కనుక భాషలు నేర్చుకోవడం వల్ల మనకి నష్టమో లాభమో ఏమి, లాభమే కానీ కష్టం నష్టం ఏమి ఉండవు. కష్టం అంటే కొంచెం నేర్చుకునేప్పుడు కాస్త కష్టపడాలి, నష్టం. కానీ వాళ్ళ సంప్రదాయాలు మనం పాటిస్తూ ఉంటే అది నాకు ఎందుకు, మనకి ఇక్కడ ఎవరినో చూసి ఇక్కడ మనం కోట్లు సూట్లు ఎండాకాలంలో వేసుకుని తిరుగుతూ ఉంటే పంచలు వేసుకున్న వాళ్ళు ఎంత హాయిగా వెళ్తున్నారు కదా అనిపించదు? ఈ వాతావరణానికి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సమయం సందర్భాన్ని బట్టి అక్కడ అలా ఉంటే బాగుంటుంది. కనుక పక్కన వాళ్ళవి నేర్చుకునేటప్పుడు నేర్చుకోండి, తెలుసుకోండి, తెలుసుకోవాల్సిందే కదా, అది కూడా జ్ఞానమే కదా. కానీ దాన్ని ఎంతవరకు మనం అడాప్ట్ చేసుకోవాలి, దాన్ని మనం ఎంతవరకు అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్నిసార్లు మన నాలెడ్జ్ని ఇంకో చోట అడాప్ట్ చేయకపోతే అది కూడా కొంచెం కష్టం అవుతుంది. అలాగే వాళ్ళ నాలెడ్జ్ ఇక్కడ అడాప్ట్ చేస్తే ఆయన చూడు ఎంత అసలు వాళ్ళ నాలెడ్జ్ని ఇంతవరకు వదలలేదు, వాళ్ళ సంస్కృతిని వదలలేదని ఇక్కడ మెచ్చుకుంటున్నారు. మనం మళ్ళీ మన సంస్కృతిని వదిలేస్తున్నాం. అది ఒక్కసారి అందరూ ఎవరికి వారిని వారు ప్రశ్నించుకోవాలి. అందుకే శుద్ధ అంతఃకరణ అంటాం. మన అంతఃకరణలో మనని మనం ఎవరు బయట వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తే నువ్వెవరు నన్ను అడగటానికి అనేస్తున్నారు. ఆడవాళ్ళు చెప్పినా మగవాళ్ళు చెప్పినా నన్ను ఎవరు చూడమన్నారు, నేను ఇట్లాగే ఉంటా, ఇలాగే దుస్తులు ధరిస్తా, అసలు అటు చూపు ఎందుకు పోతుంది, నీ చూపుని మళ్ళించుకో అంటున్నారు. అవతల వాళ్ళ చూపుని మళ్ళించమంటానికి మీరెవరు? ఇంకోళ్ళని, మనల్నే మనం నియంత్రించుకోలేకుండా ఉన్నాం, పరాయి వాళ్ళని నియంత్రించగలమా? అది నేను చెప్పేది. మన కంట్రోల్లో లేని వస్తువులను ఎందుకు కంట్రోల్ చేయాలని చూస్తున్నారు? మీ కంట్రోల్లో ఉన్న వాటిని ఎందుకు వదిలేస్తున్నారు?